అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించి సంకెళ్ళు వేసి ఉదాహరణ చెప్పాలంటే ఒక పిచ్చివాణ్ణి ఎలా తిప్పుతారో అలా తిప్పారు తెలుసా. ఈ రాజు దగ్గరికి, ఆ రాజు దగ్గరికి, ఆ రాజు దగ్గరికి, అంటే దాదాపుగా 5 సార్లు తిప్పారని. 5 మారులు. అంటే పిలాతుకు ఏమర్థమవుతుందంటే అసలు నేరమే కనిపిస్తలేదు ఆయనకు. మరణశిక్ష వేయాలంటే పిలాతుకు ఎలాంటి నేరం కనిపిస్తలేదు. కానీ వీళ్ళు మాత్రము పట్టు వదలక ఈయనను సిలువ వేయాలి, ఈయన చంపాలి, చంపాలి. కానీ ఆయనకు మాత్రం ఎలాంటి నేరము కనిపిస్తలేదు. 5 మారులు తిప్పారని, సంకెళ్ళు వేసి ఇలా పట్టుకుపోతున్నారని. పోలీసుల్లో మీరు చూశారో లేదు, ఒక ఖైదీని పోలీసు వాళ్ళు ఎలా తీసుకుపోతారు తెలుసా? మెడ మీద అంగి పట్టుకొని ఈడ్చుకపోతారు. మెడ మీద అంగి పట్టుకొని ఈడ్చుకపోతారు. అంటే వాళ్ళకుండే అలవాటు అది. అలాంటి భయంకరంగా నేరారోపణ మోపుతూ వచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో ఈయనకు శిక్ష పడాలి అని చెబుతూ యేసుక్రీస్తును పదే కోరి మరీ శిక్షించినట్టుగా మనం చూస్తాం. కోరి మరీ శిక్షించారు ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ప్రాణం పెడుతున్నారు. మనము రక్షణ పొందాలని, మనము రక్షించబడాలని. అసలు యేసయ్య గ్రంథం చూడండి 53:6 వచనం, మనమందరము గొర్రెల వలె మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు పోయెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషములను అతని మీద మోపెను. మనము చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు ఆయన మీద మోపాడు, ఆయన మోశాడు. ఒకసారి రోమపత్రిక చూడండి. ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం త్వరగా. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తాన ఎడల అంటే మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడుతుంది. అంటే ఒక మంచి వాని కొరకు ఎవరైనా చనిపోతారేమో. ఎందుకంటే ఆయన మంచితనాన్ని బట్టి ఎవడైనా చనిపోతాడేమో. కానీ మనలో ఏ మంచి లేకపోయినా మన కొరకు ఆయన చనిపోయాడు. మంచే లేని మన కొరకు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. మంచే లేని మన కొరకు క్రీస్తు చనిపోయినట్టుగా మనము చూస్తాము. యోహాను సువార్త చూడండి సార్ 19వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. మీరు వినాలి జాగ్రత్తగా. పిలాతు యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించెను. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను. అంటే ఆ కొరడాలు ఎలా ఉంటాయి తెలుసా?
కొరడాలు ఎలా ఉంటావో తెలుసా? ఎలా అల్లుతారో మీకు తెలుసా? అడవి జంతువులు ఉంటాయి కదా, అడవి జంతువులు ఉంటాయి కదా, జంతువుల ఎముకలు చిన్న 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 ఎముకలు తీసుకొచ్చి దాంట్లో పెట్టి అల్లుతారు దాన్ని. ఆ కొరడ జంతువుల ఎముకలతో దాన్ని అల్లినట్టుగా చూస్తాం మనం చరిత్రలో. అంటే ఆ కొరడతో ఒక్కసారి ఇలా కొట్టినామంటే శరీరం అంతా మొత్తం లాగి లోపల ఎముకలు కూడా అవపడతాయంట. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతగా కొట్టింటారు, అసలు ఎంతగా ఆయన బాధపడి ఉంటాడు. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయనకు తల మీద పెట్టి ఊదరంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరు. అర్థమవుతుందా మీకు? యూదుల రాజా శుభం అంటే ఎగతాళి చేస్తూ, నువ్వు రాజు అంట కదా, నువ్వు రాజు అంట కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అన్నట్టుగా ఎగతాళి చేస్తూ అరచేతులతో కొట్టిరి. అంటే అక్కడ ఏం జరిగిందంటే పిలాతు ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా ఆలోచించాలి. కొరడాలతో కొట్టించాడు. కొరడాలతో కొట్టినప్పుడు శరీరం అంతా అతి భయంకరంగా తయారైపోయింది. రక్తము కారి ఎముకలు కనిపించేటట్టుగా, అంటే శరీరం అంతా ముద్దగా అయిపోయింది. పెద్ద పెద్ద ముండ్లు తీసుకొచ్చి ముండ్లు పెట్టారు. అంటే మకమంతా మొత్తం రక్తం కారిపోయింది. బట్టలన్నీ కూడా ఎర్రగా, అంటే టోటల్గా రక్తపు ముద్దగా చేంజ్ అయిపోయినాడు. మొత్తం రక్తపు ముద్దగా చేంజ్ అయిపోయిన ఆ సమయంలో పిలాతు ఏం చేస్తున్నాడంటే లోపల నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తుని లోపల నుంచి బయటకు తీసుకొస్తూ అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆల్రెడీ సగం చచ్చిపోయినాడు, ఈయన ఆల్రెడీ సగం చనిపోయినాడు, రక్తపు ముద్దగా మొత్తం చేంజ్ అయిపోయినాడు, కాబట్టి ఇకనైనా వదిలేస్తారేమో అనుకున్నాడు. అర్థమవుతుందా? ఇకనైనా వదిలేస్తారేమో అని చెప్పి అనుకొని అలా తీసుకొస్తున్నాడు లోపల నుంచి యేసుక్రీస్తుని. అలా తీసుకొస్తున్నప్పుడు కూడా వాళ్ళకు జాలి కలగలేదు. వాళ్ళకి ఆ స్థితిలో యేసుక్రీస్తుని చూసినప్పటికీ జాలి కలగలేదు వాళ్ళకి. ఎవరో కాదు వాళ్ళు, ఎవరో కాదు, ఇశ్రాయేలీలే యాజకులు వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యుద్ధకు వెలుపలకి తీసుకొని వచ్చుచున్నానని ఆయనతో అనేను. ఆ ముండ్ల కిరీటము ఊదరంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు. అక్కడ చూడండి, పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది చూడు. అక్కడ పిలాతు అనుకున్నాడు అప్పుడు, ఈయన యందు ఏ దోషం కనిపించకున్నా ఎంతగా చంద్రబంధనం చేసేసాం, మొత్తము కొరడాలతో కొట్టించాం, ముళ్ళ కిరీటం పెట్టించాం, రక్తపు ముద్దగా చేంజ్ అయిపోయినాడు, మొత్తం మారిపోయినాడు. రక్తపు ముద్దగా మారిపోయిన వ్యక్తిని వదిలేస్తారు అనుకొని అలా తీసుకొచ్చి చూపిస్తున్నాడు, ఇగో మీ రాజు. ఇకనైనా వదిలేస్తారా? ఇకనైనా వదిలేస్తారా అంటే మేము వదలమంటున్నారా? చూడండి ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత ముక్కవలెను ఎండిన భూమిలో
మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. దీని గురించి చెప్తున్నాడు అక్కడ. ఆయనకు స్వరూపం లేదు, సొగసైన లేదు. అంటే అసలు యేసుక్రీస్తును గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంతగా చేశారు వాళ్ళు. యేసుక్రీస్తును గుర్తుపట్టలేనంతగా. అప్పుడు అడుగుతున్నాడు పిలాతు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. ప్రధాన యాజకులను బంట్రవతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా, అంటే ఆ స్థితిలో చూసి కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు? సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమం కలదు. అంటే ఈయనకు భయమవుతుంది. ఈయన ఎవరో దేవుని కుమారుడు అంట, నేనేం ఈయనను చంపేస్తున్నాను, దేవుని కుమారుడు అంట ఈయనను నేను చంపేస్తున్నాను, కానీ నాకేమవుతుందో. పిలాతుకు అప్పుడే హెచ్చరిక వచ్చింటుంది. పిలాతుకు హెచ్చరిక వచ్చింటుంది. ఏమని? వాళ్ళ భార్య చెప్పింటుంది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పింటుంది. కాబట్టి ఈయన దేవుని కుమారుడు అని వీళ్ళు ఇంకా అనేక సార్లు చెప్పేసరికి ఈయనకి ఇంకా భయం వేస్తుంది. ఈయనకు అంటే నాకేమవుతుందో అని. పాపం మాకు అంటుకునకూడదు, కానీ ఈయనను చంపేయాలి. పాపం మాకు అంటుకునకూడదు, ఈయనను చంపేయాలి. వీళ్ళు ఒకటే కేకలు. అప్పుడు పిలాతు అంటున్నాడు, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయుటకును నాకు అధికారం కలదు. అంటే ఈయన చెప్తున్నాడు, నువ్వు రాజు అంట కదా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు. నువ్వు నోరు తెరువు. నేను ఏ నేరం చెయ్యలేదని నువ్వు చెప్పడం లేదు. అసలు నీవు ఏ నేరం చేయలేదని నువ్వు చెప్పితే నేను నిన్ను విడిపించడానికి నాకు అవకాశం ఉంటుంది. నాకు అవకాశం ఇయ్యవా అని అడుగుతున్నాడు ఆయన. కానీ ఆయన కూడా నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము పొందే దెబ్బలు ఆయన పొందాడు, మనము పొందే శిక్ష ఆయన పొందాడు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్షణ ఓడకట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణం మనలను రక్షిస్తుందని మీరు అనుకుంటున్నారు లేదు? అసలు యేసుక్రీస్తు మరణం మనలను రక్షిస్తుంది, యేసుక్రీస్తు రక్తం మనలను రక్షిస్తుంది. కానీ ఆయన మరణాన్ని మనము లెక్క చేయడం లేదు. లెక్క చేయక మనం ఏం చేస్తున్నాము? పదే పాపం చేస్తూ క్రీస్తు పక్కనే ఉన్నాడని మనకు తెలుసు. ఎప్పుడు మన వెంటే ఉంటాడని మనకు తెలుసు. నేను తప్పు చేయాలనుకుంటున్నాను, నేను పాపం చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఈ యొక్క 5 నిమిషాలు నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి పక్కకి పెట్టేస్తున్నాం మనకు తెలుసా? అలాంటి వ్యక్తిని, మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తిని నేను 5 నిమిషాలు పాపం చేయాలనుకుంటున్నాను. నువ్వు త్రాగుతున్నావా, వ్యభిచారం చేస్తున్నావా, నువ్వు ఎలాంటి తప్పు చేస్తున్నావో ఆ తప్పును నువ్వు ఈ క్రీస్తుని పక్కకి పెట్టి, అంటే నేను ఈ తప్పు చేయాలని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు పక్క జరుగు, కొంచెంసేపు నువ్వు పక్క జరుగు, నేను తప్పు చేసేస్తా. అలా మనం తిరగబడి పాపం చేస్తున్నాం తెలుసా? క్రీస్తు మరణము మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు మన కొరకు ఎంత త్యాగం చేశాడో మనకు అర్థం కావాలి. ఆయన రక్తం మనల్ని ఎంతగా శుద్ధి చేస్తుందో మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే మనకు వాక్యం అర్థం కాదు, యేసుక్రీస్తు అర్థం కాడు, ఆయన ఎలా మనల్ని రక్షించగలడో మనకు అర్థం కాదు.